ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను మోసం చేసినందుకే నాకింత కోపం వస్తుందే. నీకు చేసిన ద్రోహానికి తనని ఎలా క్షమించగలుగుతున్నావు? నా రాత సరిగ్గా లేదా మరి? దానికి ఎవరిని కారణం చేసి ఏం ఉపయోగం? మండపంలో అలా కోపడినందుకే నా మీద నాకే చాలా అసహ్యంగా ఉంది. అయినా ఇదంతా నాకు అలవాటే అమర్. అనాథగా పుట్టి అనాథగానే పోవాలని నా తలరాతలో రాసినట్టుంది. నా సంగతి వదిలే అమర్. గాలికి పుట్టి పెరిగిందాన్ని. కానీ పాపం మిస్సమ్మ చేసిన మోసాన్ని మర్చిపోయి తనతో కలిసి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించమర్. నాకు కావాల్సింది కూడా అదే. అది ఈ జన్మలో జరగదు మనోహరి. నమ్మిన వాళ్ళని మోసం చేయడం, తనకి నచ్చింది చేసుకుంటూ దానికి ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడతారు అని ఆలోచించని వాళ్లతో నేను ఉండలేను. తనని గడప తొక్కనిచ్చిందే మా అమ్మ కోసం. తనకి నా భార్య స్థానం ఎప్పటికీ ఇవ్వను. ఏం రాధోడ్, నేనేంటి ఇలా మాట్లాడడం ఏంటా అని చూస్తున్నావా? నీకు ఏ డౌటు అవసరం లేదు. నేను వీళ్ళిద్దరిని విడగొట్టడానికే చూస్తున్నా. మిస్సమ్మ మోసం చేసి ఎలా ఇంట్లోకి వచ్చిందో అదే మోసాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేస్తా. నా గురించి పూర్తిగా తెలియకుండా అది నాతో పెట్టుకుని తప్పు చేసింది. నువ్వు దానికి సాయం చేసి ఇంకా పెద్ద తప్పు చేశావు. మీ ఇద్దరి లెక్కలు సరిచేసి మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.